కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బలాధిక్యము అంటే బలముతో కూడినటువంటి ఆధిక్యత, బలముతో కూడినటువంటి హెచ్చింపు, బలముతో కూడినటువంటి ఘనత. అంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా చివరికి గెలవడం, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా చివరికి ఒడ్డుకు చేరడం, ఎలాంటి ఇబ్బందులు మనకు ఎదురైనా అవన్నీ తొలగిపోయి సంతోషంగా మనం ముందుకి కొనసాగడం, ఏమి కూడా మనకి ఎన్ని ఎదురొచ్చినా అవి మన ముందు నిలబడలేకపోవడం, దాన్నే బలాధిక్యము. అది ఎవరి వల్ల వచ్చింది అంటున్నాడంటే అది మా మూలమైనది కాదు, అంటే మా వలన మాకు వచ్చింది కాదు. మరి ఎవరి వల్ల వచ్చింది అది? చూడండి ఏమంటున్నాడంటే దేవునిదై ఉండినట్లు, అంటే ఆ బలము ఆ ఆధిక్యత మా వలన మాకు రాలేదు కానీ దేవుని వలన మాకు వచ్చింది. ఇంకా ఏమంటున్నాడంటే మాకు బలం ఉండడానికి, ఆధిక్యత ఉండడానికి మేమెంతటి వారము, మేము ఎలాంటి వారం అంటే మంటి ఘటములు లాంటి వాళ్ళము అంటున్నాడు. మంటి ఘటము అంటే ఏమిటో తెలుసా మీకు? మట్టి కుండ. ఘటము అనగా కుండ, మంటి అనగా మట్టి. మేము ఎలాంటి వారమంటే ఒక మట్టి కుండ లాంటి వారము. ఈ మట్టి కుండ లాంటి మాకు దేవుని ఐశ్వర్యము చప్పున బలము ఆధిక్యత కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము నిజంగా మట్టి కుండ లాంటి వారమే. మనం ఓటి కుండ లాంటి వాళ్ళం. మనం అర్థమవుతుందా మీకు? మనకు బలము, మన శక్తి, మన సామర్థ్యము ఏమాత్రం కూడా సరిపోయేది కాదది. మనం ఓటి కుండ లాంటి వాళ్ళం. ఈ కుండను తయారు చేసిన కుమ్మరి ఎవరు? యేసు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని తయారు చేసినటువంటి కుమ్మరి యేసు ప్రభువు. ఒట్టి ఖాళీ కుండ. మనం ఈ ఖాళీ కుండను దేనితో నింపుతున్నాడంటే తన ఐశ్వర్యము చప్పున మనల్ని నింపుతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఐశ్వర్యం ఇస్తే ఓటి కుండైన మనము గట్టి కుండగా మారతా ఉన్నాం. ఇప్పుడు కుండ అంటే ఒక మాట గుర్తొస్తూ ఉంది. ఒక కుండ, రెండవది ఐశ్వర్యము. ఇక్కడ ఏం కనపడుతున్నాయంటే ఒకటి కుండ, రెండవది ఐశ్వర్యం మనకు కనపడతా ఉంది. ఈ కుండకి సాదృశ్యము ఏమిటంటే మనం అని చెప్పుకున్నాం. ఐశ్వర్యం అనగా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వెలుగు. ఇప్పుడు ఒక కుండ, ఒక వెలుగు రెండు కలిస్తే, ఒక కుండ ఒక వెలుగు రెండు కలిస్తే కొన్ని లక్షల మందిని ఓడించాయండి. మీకు ఎవరు అన్నా ఏమైనా గుర్తుంటుందో తెలుసా? ఒక కుండ ఒక వెలుగు కలిసి కొన్ని లక్షల మందిని ఓడించాయి. దేవుడు కుండను వాడుకున్నాడు, ఆయన ఐశ్వర్యం అనగా ఆయన వెలుగును వాడుకుని కొన్ని లక్షల మందిని దేవుడు ఆ రెండింటి ద్వారా జయాన్ని ఇచ్చాడు. ఎవరు జయించారు అది ఒకసారి మనము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16 చదువు 19. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండెపాళము కొట్టుకొనుకు పోయి
ఆ. ఉమ్. ఉమ్. చాలమ్మా, దేవునికి స్తోత్రం. 16వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మిద్యానీయులు అనేవారు కొన్ని లక్షల మంది మిడతల దండు వలె ఇశ్రాయేలీల ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ మీకు కథ తెలియాలి కదా. ఈ మిద్యానీయులు ఎవరు, ఇశ్రాయేలీల మీదకి ఎందుకు యుద్ధానికి వచ్చారు, వాళ్ళు అన్ని లక్షల మంది ఉంటే వీళ్ళు 300 మందే వెళ్ళి వాళ్ళని ఏం చేయగలరు? వాళ్ళు ఖడ్గాలు, రథాలు, గుర్రాలు, ఒంటెలు, వీటలు, బాణాలు వేసుకుని వస్తే వీళ్ళు ఓటికుండ, బోర, దివిటి ఈ 3 పట్టుకుని 300 మందే వెళ్తున్నారు. కొన్ని లక్షల మంది మిద్యానీయులు ఉన్నారు, 300 మందే ఏమీ లేకుండా కుండతోనూ, దివిటీలతోనూ, బోరతోనూ వెళ్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఈ మిద్యానీయులు ఎవరు? అన్ని లక్షల మంది ఇశ్రాయేలు మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నారు? అది మీకు తెలియాలి కదా. తెలుసుకోవాలని ఆశగా ఉందా మీకు? జాగ్రత్తగా వినండి, చెప్తాను మీకు. ఆ మిద్యానీయులు కూడా అబ్రహాము సంతానమే ఒక రకంగా. ఎలా అబ్రహాము సంతానం అంటే, అబ్రహాము కెతూరా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడంటే శారా చచ్చిపోయిన తర్వాత ఈయన మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమెకు పుట్టిన కుమారుల్లో ఒకడు మిద్యాని. ఆ మిద్యానీయుల సంతానమే ఈ మిద్యానీయులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 25వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరంటే వీళ్ళు అబ్రహాముకు సంబంధించిన సంతానమే. ఇప్పుడు మిద్యానీయులు కూడా అబ్రహాముకు సంబంధించిన సంతానమే. చదువు ఒకసారి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి అనువారిని కనెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము కెతూరా అనే ఒక స్త్రీని మరలా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 6 కుమారులు పుట్టారు. ఆ 6 కుమారులో మిద్యాను అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని వంశానికి సంబంధించిన వారే ఈ మిద్యానీయులు. సరే, మరి ఇశ్రాయేలీలు ఎవరు? వాళ్ళు కూడా అబ్రహాము యొక్క సంతానము. అంటే అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. అబ్రహాముకిని శారాకును ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యాకోబు యొక్క సంతానమే ఈ ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మిద్యానీయులకి యుద్ధం వచ్చింది. ఎవరు గెలిచారంటే ఇశ్రాయేలీలే గెలిచారు. ఎందుకు ఇశ్రాయేలీలు గెలిచారు? 300 మందే ఉన్నారు ఇశ్రాయేలు అక్కడ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మిద్యానీయులు కొన్ని లక్షల మంది ఉన్నా, మరి ఇశ్రాయేలీలు 300 మందే ఉన్నా వీళ్ళే ఎందుకు గెలిచారు? వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? దేవుడు ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్నాడు, గెలిపించాడు. ఎందుకు ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్నాడు దేవుడు? వీళ్ళు అబ్రహాము సంతానమే, వాళ్ళు అబ్రహాము సంతానమే. మరి ఇశ్రాయేలీలకే ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు, మిద్యానీయులకి ఎందుకు దేవుడు తోడుగా లేడు అంటే, ఇశ్రాయేలీలు వాగ్దాన పుత్రుని యొక్క సంతానము, మరి మిద్యాను వాగ్దాన పుత్రుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకు వారసుడు ఒక్కడే, ఆయనే ఇస్సాకు. ఆ ఇస్సాకుకు పుట్టిన సంతానమే ఇశ్రాయేలీలు. ఇప్పుడు అబ్రహాముకి కెతూరా కాకుండా, శారా కాకుండా మధ్యలో ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ పేరేం పేరు? ఆగరు అనే ఒక ఆవిడ ఉంది. ఆగరు సంతానం కూడా ఇస్మాయేలీలు ఆగరు సంతానం. వాళ్ళు కూడా వాగ్దాన పుత్రులు కాదు. వాళ్ళకి కూడా దేవుని అబ్రహాము వారసత్వము చెందదు. ఒక్క ఇస్సాకుకు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే దేవుడు ఇస్సాకును మాత్రమే వాగ్దాన పుత్రుడిగా ఇస్తాను అని శారమ్మ గారికి, అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి
ఆ ఇస్సాకుకు పుట్టినటువంటి కుమారులే యాకోబు ఏసావు. యాకోబుకు పుట్టిన కుమారులే ఇశ్రాయేలీల ప్రజలు. అందుకు కాబట్టి ఇశ్రాయేలీల ప్రజల ముందు ఎవరు యుద్ధానికి వచ్చినా వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే దేవుడే వారితో యుద్ధము చేస్తాడు. ఒకవేళ దేవుడు ఎవరితోనైనా యుద్ధము చెయ్యొద్దు అని చెప్తే ముందే చెప్పేవాడు. ఎందుకంటే ఏదోమీయులు అనే ఒక గ్రూప్ వారు, తెగవారు ఉన్నారు. ఏదోమీయులు అంటే మిద్యానీయులు, అమాలేకీయులు, కానానీయులు, యెబూసీయులు, హిత్తీయులు, హివ్వీయులు, ఇలా 7 జాతుల ప్రజల్లో కాకుండా ఏదోమీయులు అనే ఒక జాతి ఉన్నారు. దేవుడు అన్నాడు, ఆ మిగతా 7 జాతుల ప్రజల్ని మీరు యుద్ధం చేయండి, సంహరించండి, మీరు స్వాధీనపరచుకోండి ఆ దేశాన్ని అన్నాడు. ఆ దేశంలోకి వెళ్ళే దారిలో ఒక దేశం ఉంది, ఏదోము, సేయీరు మన్యం అనే ప్రాంతములో ఏదోము అనే ఒక దేశం ఉంది. అక్కడ ఏదోమీయులు ఉన్నారు, వారితో మాత్రం మీరు యుద్ధం చేయడానికి వీలు లేదంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటి ప్రభువా, ఎవరడ్డొచ్చినా యుద్ధం చేయమంటున్నావు కదా, ఎవరడ్డొచ్చినా నువ్వు ఆ రాజ్యాన్ని యుద్ధం చేసి గెలిచి స్వాధీనం చేసుకోమంటున్నావు కదా, మరి ఏదోమీయులను ఎందుకు నువ్వు యుద్ధం చేయొద్దంటున్నావు, వారి దేశాన్ని ఎందుకు స్వాధీనపరచుకోవద్దంటున్నావు అని కానీ మనం అడిగితే దానికి సమాధానం ఏమిటంటే, ఏదోమీయులు ఎవరంటే యాకోబు యొక్క అన్న అయినటువంటి యాసవు ఉన్నాడు కదా, ఉన్నాడా? తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనాను? చూడలేదు, విన్నారు. ఎక్కడ విన్నారు? బైబిల్లో విన్నారు. ఆ యాసావు సంతానమే ఏదోమీయులు. ఆ యాసావు సంతానము ఏదోమీయులైతే 5వ తరము ఉంటారు. ఇప్పుడు యాసావు లేడు, అప్పటికి ముసలోడు అయిపోయి చనిపోయాడు. ఇంచుమించుగా 400 సంవత్సరాల తర్వాత వీళ్ళు బయలుదేరి వస్తుంటే ఆ 4వ తరం అంటే యాసావుకు పుట్టిన కుమారులు ఉండరు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోతారు. అప్పటికి మనవాళ్ళు ఉండరు, మూని మనవాళ్ళు కూడా ఉండరు. ఉంటే మనవలు ఉంటారు. ఎందుకంటే 430 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. 430 కాదు, ఇంచుమించుగా 450 సంవత్సరాలు అయిపోద్ది. అప్పటికి యాసావుకు సంబంధించినటువంటి మనవలు వాళ్ళు ఒకవేళ ముసలోళ్ళ కింద వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ సంతానం ఉంది. ఇప్పుడు అక్కడ ఒక దేశం ఉంది. ఆ దేశంలో వాళ్ళు విస్తరింపబడి ఆ సంతానం ఒక దేశంగా తయారయ్యి అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ దేశం మీదుగా ఇశ్రాయేలీల ప్రజలు వెళ్ళాలి. వీళ్ళకి ఏ దేశం అడ్డొస్తే ఆ దేశాన్ని దేవుడు వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు. కానీ ఏదోము అనే ప్రాంతాన్ని, ఏదోమీయులు అనే ప్రాంతాన్ని మాత్రం ఇవ్వనని చెప్పాడు. మీరు వాళ్ళతో యుద్ధం చేయకూడదని చెప్పాడు. ఎందుకంటే వారు యాసావు సంతానము, నేను వారికి సేయీరు మన్యాలను ఇచ్చాను. కాబట్టి వాళ్ళ పితరుడైనటువంటి యాసావును బట్టి నేను ఆ ప్రాంతాన్ని ఇచ్చాను, కాబట్టి మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు. కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వీళ్ళు సమాధానపడి ఐకమత్యంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని దాటిపోయి కానాను దేశము ప్రవేశించారు. అయితే ఆ కానాను దేశంలో మరి మిద్యానీయులు కూడా ఉన్నారు. మిద్యానీయులు ఎవరో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఎవరు మిద్యానీయులు అంటేనే అబ్రహాము యొక్క 2వ భార్య అయినటువంటి కేతూరాకు సంబంధించినటువంటి సంతానం. ఇప్పుడు వాళ్ళు కూడా అబ్రహాము కుమారుడేమి ఇప్పుడు బ్రతికుండడు. అబ్రహాము మనవడు అక్కడ ఉండడు. కేతూరాకు కొడుకు కానీ, కేతూర 6 కొడుకులు కానీ, కేతూరాకు సంబంధించిన మనవలు, మునిమనలు, మణిమనలు ఎవరు ఉండరు ఇప్పుడు. ఎందుకంటే అప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 2000 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. కాబట్టి ఇప్పుడు ఎవరు బతుకుంటారంటే ఆ కేతూరా వంశం మాత్రం బతుకుంది. కానీ తలోళ్ళు లేరు, చిగుళ్ళు ఉన్నారు. ఎవరెవరో వాళ్ళకి సంబంధించినటువంటి చిగుళ్ళు, మన వాళ్ళ అలాంటి వాళ్ళందరూ కూడా ఒక దేశం అయ్యి కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుణ్ణి కలిగి లేరు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని కలిగి ఉన్నారు? యేసు ప్రభుని కలిగి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కలిసి ఒక ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకని
మిద్యానీయులకు ఎందుకు గొడవ వచ్చిందంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు, మిద్యానీయుల ప్రజలు ఇంకా కొంతమంది అక్కడ కలిసి జీవిస్తున్న తరుణంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఆ కానాను దేశంలో ఉన్నటువంటి కానానీయులతో కలిసిపోయి, ఆ మిద్యానీయులతో కలిసిపోయి వాళ్ళ కుమార్తెలను వీళ్ళ కుమారులకిచ్చి, వీళ్ళ కుమార్తెలను వాళ్ళ కుమారులకిచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తర్వాత యేసు ప్రభువుని విడిచిపెట్టి వాళ్ళు మిద్యానీయులకు సంబంధించినటువంటి ఆ త్రోవలో వీళ్ళు పయనించడం మొదలుపెట్టారు. దేవుడు చూస్తున్నాడు, ఇదేంటి, వీళ్ళు నా బిడ్డలు కదా, నన్ను ఆరాధించాలి కదా, నన్ను విడిచిపెట్టేసేసి వాళ్ళు, నేను చెప్పాను వాళ్ళ పిల్లలు మీరు చేసుకోవద్దు, మీ పిల్లల్ని వాళ్ళు చేసుకోవద్దు అని చెప్పాను, కానీ ఎందుకు మీరు వాళ్ళ పిల్లల్ని చేసుకున్నారు? ఎందుకు వాళ్ళ కుమారుల్ని, వారి కుమారుల్ని మీరు కోడళ్ళగాను అల్లుళ్ళగాను తెచ్చుకున్నారు? తెచ్చుకోవడం వల్లే కదా ఇప్పుడు మీరు నన్ను విడిచిపెట్టి వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీకు దేవుడిగా లేను అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళని చూసి 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 కొంచెం విసిపొచ్చి వాళ్ళని ఇలా కుదరదు, వీళ్ళని ఒకసారి శిక్షిస్తేనే కానీ వీళ్ళకి బుద్ధి రాదని ఏం చేశాడంటే వాళ్ళకి వీళ్ళని బానిసలుగా చేశాడు. ఎందుకంటే దేవుణ్ణి వీళ్ళు విడిచిపెట్టేశారు కాబట్టి, వాళ్ళలో కలిసిపోయి దేవుడి మార్గాన్ని విసర్జించి వాళ్ళ మార్గాన్ని వైపు వీళ్ళు వెళ్ళారు కాబట్టి వీళ్ళకి బుద్ధి రావాలని దేవుడు ఏం చేశాడంటే, మీరు వాళ్ళనే కోరుకుని వాళ్ళ పిల్లలతో మీరు వియ్యమందారు కాబట్టి, నన్ను వద్దు అని వాళ్ళు కావాలని వెళ్ళారు కాబట్టి వాళ్ళనే మీకు రాజులుగా చేస్తాను, మీరే వాళ్ళకి బానిసలుగా ఉంటారు, వెళ్ళండి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని హెచ్చించి వాళ్ళని అధికారులుగా చేసేసాడు. వాళ్ళని అధికారులుగా చేసేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇన్నాళ్ళ నుంచి వీళ్ళు మమ్మల్ని కాళ్ళ కింద తొక్కు పెట్టారు కదా, ఇప్పుడు చూడు మా సంగతిని, మా బలమేడు చూపిస్తాం మీకని ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఒక్క లేకుండా తరివి తరివి కొడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు తరివి కొడుతుంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అల్లిపోయి భయపడిపోయి దేశాన్ని విడిచిపెట్టేసేసి కొండ గుహల్లోకి పారిపోయి కొండల్లో గుహలు చేసుకుని ఆ గుహల్లో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు అక్కడే వీళ్ళు పొలాలు వేసుకుని పశువుల్ని మేపుకుంటూ పొలాలు వేసుకుని ఆ పంట తిని పశువుల ద్వారా వచ్చే ఆదాయంతో బ్రతుకుదామని వీళ్ళు పశువుల్ని ఏర్పాటు చేసుకుని పొలాలు ఏర్పాటు చేసుకుని పంట వేసుకుంటూ ఉంటుంటే, సరిగ్గా రేపో మాపో పంట కోస్తారు అనగా ఈ మిద్యానీయులు లక్షల మంది దండు కింద వెళ్ళిపోయి వాళ్ళ పంటంతా వీళ్ళు తెచ్చేసుకునేవారు, వాళ్ళ పశువులన్నీ వీళ్ళు తోలు తెచ్చేసుకునేవారు. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? తింటాకి తిండి లేదు, మేపుకుందామంటే పశువులు లేవు, ఏమీ లేవు. అలా తరచుగా జరుగుతుంది. పోనీలే ఈసారి పట్టిపోయి నెక్స్ట్ టైం వదిలేస్తారేమని మళ్ళీ సప్పో చేసి మళ్ళీ పంటలేసేవారు. మళ్ళీ పంటలేసి మళ్ళీ పశువులు కొనుక్కొని మళ్ళా మేపుకుంటుంటే సరిగ్గా మళ్ళీ పంట కోస్తారు రేపో ఎల్లుండి అనగా ఈ మిద్యానీయులు గుంపులుగా వెళ్ళి ఆ పంటంతా కోసి బండ్లకెత్తేటప్పుడు ఆ బళ్ళు వీళ్ళు పట్టుకుని వచ్చేసేవారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అలాగా ఉంచండి. అలాగా 7 సంవత్సరాలు జరిగింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలు జరిగింది. 7 సంవత్సరాలు జరిగితే వీళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. ఒక్క సంవత్సరం పంట కూడా ఇశ్రాయేలీయులు తినవట్లేదు ఈ మిద్యానీయులు. ఒక ఆవు పాలు కూడా తాగనివ్వట్లేదు, ఒక బర్రె పాలు కూడా తాగనివ్వట్లేదు. నానా హింసలు పెడుతున్నారు. తింటానికి తినలేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఏమీ లేకుండా చేసేస్తూ ఉన్నారు వీళ్ళు. 7 సంవత్సరాల చేతులకి వీళ్ళకి అప్పుడు ఎవరు గుర్తొచ్చారండి? యేసు ప్రభువు గుర్తొచ్చాడు, దేవుడు గుర్తొచ్చాడు. అయ్యో ప్రభువా, నిన్ను వదిలేసిన మూలనే కదా మా పరిస్థితి ఎలాగైపోయింది, నీ మాట వినకే కదా మా పరిస్థితి ఎలాగైపోయింది, మేము దేశంలో పరిపాలించే వాళ్ళగా ఉండేవాళ్ళం, ఇప్పుడు దేశం బయట గుహల్లో దాక్కుంటున్నాం, పోనీ ఇలా దాక్కునైనా బ్రతుకుదామంటే మాకు కనీసం పశువుల్ని కూడా ఉండవట్లేదు, పొలాల్లో పంటను కూడా ఉండవట్లేదు, మేము పంట వేస్తున్నాం, వాళ్ళు ఎట్టి పట్టుకుపోతున్నారు.
ఇలాగుంది మా పరిస్థితి తండ్రి అని అందరు కలిసి దేవుడి దగ్గర మోకరించి ఎలుగెత్తి ఏడ్చి 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 దేవుడికి మర్ర పెడితే దేవుడు జాలిగల దేవుడు కదండి, చెప్పండి. దేవుడు జాలిగలిన వాడే కాదా? ఇప్పుడు మీ పిల్లవాడు ఉన్నాడండి, చిన్న పిల్లవాడు ఉన్నాడండి, చిన్న పిల్లవాడు. ఇది పాప ఉంది, చిన్న పాప అనుకుందాం. ఈ పాప చిన్నది, ఈ పాప చిన్నదా? ఈ పాపే చిన్నదే. ఈ పాప ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటి పక్కనే చిన్న బురదగో ఏదో ఉంది, భలే ఉంది, మంచి స్మెల్ వస్తుంది. అందులోకి వెళ్ళి స్నానం చేసేసి ఒళ్ళంతా బురద చేసేసుకుంటుంది. వచ్చి బురద చేసుకుని వచ్చింది ఇంటికి. వాళ్ళ అమ్మ చూసిందే, ఇదేంటి ఇలా బురద చేసుకొచ్చావు, చిరాగ్గా ఉంది, నడు స్నానం చేపిస్తాను అని స్నానం చేయించి మంచి బట్టలు వేసింది. మళ్ళా వేసి వీళ్ళ అమ్మ ఏం చేసింది, ఆ వంటగదిలోకి వెళ్ళి ఏదో పాలో టీయో తెద్దాం పాపకు పట్టిద్దాం అనేటప్పటికి ఈ పాప మళ్ళీ ఏం చేసిందండి, మళ్ళీ ఏం చేసింది, మళ్ళా బురద గదిలోకి వెళ్ళిపోయి భలే ఉంది, నాకు ఈత కొడతాకే బాగుందని అందులో పడిపోయి మళ్ళా కొట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళా ఆ బట్టలన్నీ ఏమైపోయినాయండి, ఏమైపోయినాయి, మళ్ళా బురద అయిపోయింది, మళ్ళా తలంతా చిరాకు అయిపోయింది. ఏంటి నువ్వు మళ్ళీ వెళ్ళావా, వెళ్ళరా అని వాళ్ళ అమ్మ పిలిచింది. అప్పుడు మళ్ళీ పాప ఏం చేసిందంటే వచ్చేసింది వెనక్కి. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే శుభ్రంగా మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ బీరువాలో ఉన్నటువంటి మరొక డ్రెస్, మంచి డ్రెస్ తీసి మళ్ళా కట్టి శుభ్రంగా ఇక్కడే కూర్చో, నువ్వు నీకు నేను ఫుడ్ తెస్తాను లోపలికి వెళ్ళి అని చెప్పి లోపలికి వెళ్ళి ఫుడ్ పట్టుకొద్దాం లోపలికి వెళ్తే ఈ లోపల మళ్ళీ ఈ పాప ఏం చేసింది, మళ్ళా వెళ్ళిపోయింది అక్కడికి. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆడుకుంటుంది, అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ బురదలో ఆడుకుంటుంటే మళ్ళా ఒంటి నిండా బురద అయిపోయింది. మూడోసారి వాళ్ళ అమ్మకి ఇసుపొచ్చి, ఎన్నిసార్లు చేస్తావు ఇలాగా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, రా లోపలికి అని చెప్పి గదివి తీసుకెళ్ళింది. గదివింది అంతే, కొట్టలేదు, గదివింది తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేయించి మరలా బీరువాలో ఇంకో డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ తెచ్చి మళ్ళా వేసిన తర్వాత ఇదిగో ఈసారి ఇక్కడే కూర్చో, నీకు పాలు తీసుకొస్తాను, బార్న్విటా వేసి తీసుకొస్తాను, నీకు మంచి హార్లిక్స్ తీసుకొస్తాను, చాక్లెట్ తెస్తాను, నీకు ఇక్కడే ఉండు అని చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళింది. లోపలికి వాళ్ళ అమ్మ అలాగే వెళ్ళి చూసి ఈ పాప మళ్ళీ పరిగెట్టుకు వెళ్ళిపోయి మళ్ళీ గోతిలోకి వెళ్ళిపోయి మళ్ళీ బురదలో స్నానం చేసేసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి, వాళ్ళ అమ్మకి ఎలాగుంటుందండి, ఒళ్ళు మండిపోద్దా? అప్పుడు ఆ పాపను తీసుకొచ్చి ఏం చేస్తావు నువ్వు, కొడతావు కదా. ఆ కొట్టడం ఎందుకు కొడతా చెప్పండి ఒకసారి, ఆ కొట్టడం ఎందుకు కొడద్దే, మాట వినాలని కొడద్దా, లేకపోతే స్పృహ తప్పుపోయి పడిపోవాలని కొడద్దా? మాట వినాలే కొడద్దే. ఆ పాప స్పృహ తప్పిపోయి పడిపోవాలని కానీ లేకపోతే దెబ్బలు గాయాలు తగిలేని కానీ కొట్టదు. ఎందుకు కొడద్దంటే మాట వినాలని అలాగా కొంచెం చేత్తో కొడద్ది, లేకపోతే చిన్న జోకిచ్చుకుని ఇలా చురుకుమని కొడద్ది. ఎందుకంటే దాని ద్వారా ప్రమాదం జరగకుండా ఉండేలా కొడద్ది. అవునా? గట్టిగా కొడితే మళ్ళీ ప్రమాదం అని ఏదన్నా చిన్న బెత్తం లాంటిదంతా కొడద్ది, లేకపోతే చేత్తో కొడద్ది. అంటే ప్రమాదం జరగకుండా ఎంతవరకు కొట్టాలో అంతవరకే కొడద్ది. ఎందుకంటే తెలుసు కదా ఎంత గట్టిగా కొడితే ప్రమాదం జరిగిద్దో తెలుసు కదా. అందుకు కాబట్టి ఎంతవరకు కొట్టాలో అంతవరకే కొడద్ది, అంతకు మించి కొట్టదు. ఎందుకంటే అంతకు మించి కొడితే పాపకే ప్రమాదం అవుద్ది కాబట్టి కొట్టదు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అలాగే చేస్తాడు. ఒక మనిషి మాట వినకపోతే ఒక్కసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 4 సార్లు చూస్తాడు. చూసి పదే పదే 10 సార్లు చూసి వినకపోతే 11వసారి ఏం చేస్తాడంటే చిన్నగా గద్దిస్తాడు. 11వసారి ఏం చేస్తాడండి, చిన్నగా గద్దిస్తాడు. నువ్వు 11వసారి కూడా వినకపోతే 12వసారి ఏం చేస్తాడంటే చిన్నగా ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ నువ్వేదో నువ్వు ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతావని కొట్టడం. ఎందుకు కొడతాడంటే నువ్వు మరలా దేవుడు మాట వింటావని నెమ్మదిగానే కొడతాడు. అప్పుడు నువ్వేం చేయాలండి, ఏం చేయాలి, నీ తప్పు నువ్వు తెలిసేసుకుని దేవుడి దగ్గర మళ్ళా క్షమాపణ అడిగి దేవుడి మాటలోనికి, దేవుడి మార్గంలోనికి వచ్చేయాలి. దేవుడి మాట వినాలి. మళ్ళా వింటే అప్పుడు నేను ఏం చేస్తాడండి, మళ్ళా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ప్రేమిస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఆ పాపను కొట్టిందాం వాళ్ళ అమ్మ
తర్వాత ఆ పాపనే ఏం చేస్తుంది, గారం చేస్తుంది, చేయదా? అయ్యో ఇలారా అని మళ్ళీ ఎత్తుకుంటుంది, మళ్ళా దెబ్బ తగిలిందా అని మళ్ళీ బతిమాలుతుంది, మళ్ళీ చాక్లెట్ ఇస్తుంది, అన్నం తినిపిస్తుంది, ఇంకా ఏమైనా జ్యూస్ ఇస్తుంది, అన్నీ ఇచ్చి చక్కగా మంచి బట్టలు వేస్తుంది. అవునా కాదా? దేవుడు కూడా అంతే. మాట విన్నప్పుడు కొంచెం శ్రమ పెడతాడు. ఎందుకు పెడతాడంటే నువ్వు మళ్ళా దేవుళ్ళలోనికి తిరిగి మాట వింటావని. అప్పుడు నువ్వు తిరిగి మాట విన్నావు అనుకో, మళ్ళా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే 7 సంవత్సరాలు వాళ్ళకి పంట లేక, పశువులు లేక, హింస గురయ్యేటప్పటికి దేవుడు గుర్తొస్తే దేవుడికి మొర్ర పెడతాం మొదలెట్టారు. యేసు ప్రభువా, నిన్ను విసర్జించి మేము తప్పు చేసాం, దయచేసి మమ్మల్ని క్షమించి ఈ మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించు అని మొర్రపెట్టారు తండ్రి అయిన యెహోవా దేవునికి, అనగా యేసు ప్రభుకి. దేవుడికి అసాధ్యమా చెప్పండి? దేవుడికి అసాధ్యమా? దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నుకుంటాడు. ఎందుకు పనికిరాని వాళ్ళని పనికొచ్చే పాత్రగా చేస్తాడు. ఓటి కుండనే మంచి గట్టి పాత్రగా చేసేస్తాడు. అయ్యో నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని, నా వల్ల ఏమవుద్ది, నేనేమి చేయగలను, నేను ఒంటరిగా ఉన్నాను, లేకపోతే నేను చిన్నవాడిని, చిన్నదానిని, నా వల్ల ఏమవుద్ది? లేదు లేదు, దేవుడు నీ వల్లే అయ్యేలా చేస్తాడు. నువ్వే గొప్పగా చేస్తాడు, నిన్నే గొప్పగా వారిగా గొప్పదానిగా చేస్తాడు. దానికి ఉదాహరణ ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో పారిపోయిలు 7 సంవత్సరాలు హింస భరించి ప్రార్థన చేస్తాం పట్టారు కదా. అప్పుడు అందులో గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే అందరికంటే కూడా ఆ ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో చిన్న గోత్రం వీళ్ళది. అర్థమవుతుందా? బాగా బలహీనుడు అన్నమాట. వీళ్ళు ఎన్నిక లేని వాళ్ళు. ఈ గోత్రం పట్టించుకోరు వీళ్ళని ఎవరు కూడా. చిన్నోళ్ళు బాగాను 11 మంది ముందున్నారు. 12 వాడిని ఏం పట్టించుకుంటారు? ఆడు చిన్నోడు వదిలేండి రండి. ఇప్పుడు 12 మంది కుమారులు ఉన్నారమ్మా, 12 మంది కుమారులు ఉన్నారమ్మా. ఏదన్నా మంచి పెళ్ళో ఏదో ఫంక్షన్ చెయ్యాలి, ఎవరు ముందుకు వస్తారు? ముందు ఎవరైతే ఉన్నారో నలుగురు, అది పెద్దోళ్ళు, పెద్ద కుమారులు. అరే రండి, నువ్వు వెళ్ళరా. చిన్నోడు 12 వాడు రమ్మనంటే ఆయన రమ్మంటారేంటి? ఆడ చిన్నోడు రాడికింది చేడుసు అని అలా వదిలేండి, అని పట్టించుకోకండి అంటారు. అలాంటోడు గిద్యోను అంటే లెక్కల్లో లేనివాడు, ఎన్నిక లేనివాడు. పెద్దోళ్ళు అందరూ ఉన్నారు ఎదరా. దేవుడు ఆ పెద్దోళ్ళందరినీ వదిలేశాడు. ఎవరి దగ్గరికి వచ్చాడంటే గిద్యోని దగ్గరికి వచ్చాడు. గిద్యోని ఏం చేస్తున్నాడు తెలుసు? అప్పుడు ఒక చాటుగా, గానుగా చాటుగా గోధుమల్ని ఆరబోసుకుంటున్నాడు. ఎక్కడ మిద్యానీయులు చూసేస్తే పట్టుకుపోతారని యావలను ఇవన్నీ కూడా ఆ గింజల్ని చాటుగా ఒక్కడే చాటుగాను, ఎందుకంటే 2-3 తీసుకెళ్తే తెలిసిపోద్ది, వాళ్ళు వచ్చి పట్టిపోతారు. ఓ బస్తాడో 2 బస్తాలు అయితే తింటా కూడా ఉండవు ఇంకా అని గానుగా చాటున ఆ గింజలను ఆయన ఎగరబోసుకుంటూ చాటుగా భయపడుతూ, అసలే పిరికోడంట ఈయన, బాగా ఎన్నికలైన వాడు, చాలా పిరికోడంట. ఆ పిరికోడు చాటుగా ఎవరు చూడకుండా చాటుగా చేసుకుని ఏయో బస్తాయో 2 బస్తాలు అవుతే ఆ గింజలు పట్టుకెళ్దామనే ఉద్దేశంతో చాటుగా చేసుకుంటుంటే అక్కడికి యేసు ప్రభు దూతను పంపించాడు. దూతను పంపించి ఆ గిద్యోను దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలకి నువ్వే విజయం కలగజేయాలి అని చెప్పేళ్ళు అన్నాడు. ఇది ఎక్కడ గొడవండి? అతనే ఎవరన్నా చూస్తారేమో నన్ను కొట్టేసి ఈ గింజలట్టిపోతారని గానుగు చాటున భయపడుతూ బిక్కుమంటూ గుండెకే చేతితో పట్టుకుని అతను పని చేసుకుంటుంటే కొన్ని లక్షల మంది ఉన్న ప్రజల్ని ఓడించి ఇశ్రాయేలీయులకి విజయం ఇప్పించడానికి ఇతను వెళ్ళాలంట. అది సాధ్యమంటారా అసలు? చెప్పండి అమ్మ, సాధ్యమేనా? అప్పుడు ఈ దూత వచ్చి గిద్యోనుతో అంటుంది, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి పక్షాన యుద్ధం చేసి నువ్వు వీళ్ళకి విడుదల ఇవ్వాలి రా అంటున్నాడు దూత, దేవుని దూత. అప్పుడు గిద్యోను అంటున్నాడు, అయ్యో నేను ఎన్నికలేని వాడిని, నా వంశం, నా కుటుంబం, నా పితరులు ఎన్నికలేని వాళ్ళు, నేను కనిష్ఠుండి, నేను చిన్నవాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా వల్ల ఏమవుద్ది, నేనే చాటుగా ఈ పని చేసుకుంటుంటే నాకు వాళ్ళకి మిద్యానీయుల్ని ఓడిస్తాను, నా వల్ల ఏమవుద్ది అని చెప్పంటుంటే దూత అంటున్నాడు, ఒక్క మనిషిని సంహరించినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు సంహరిస్తావు. చూసారా
ఒకే ఒక ఆన్సరు. ఇతను అడిగిన క్వశ్చన్లు అన్నింటికి ఒకే ఒక ఆన్సరు. కొన్ని లక్షల మంది ప్రజలున్న మిద్యానీయుల్ని ఒక్క మనిషిని సంహరించినట్లుగా నువ్వు వాళ్ళందరినీ సంహరిస్తావు అని చెప్తే గిద్యోనికి మతిపోతుంది. బాబోయ్, నేను ఎలా చేయగలను అలాగా అంటే, దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు. ఆ దూత చెప్తే అప్పుడు దూతతో ఏమన్నాడంటే, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తాను అని చెప్పాడు. ఎందుకు అలా చేశాడంటే, ఈ వచ్చిన దూత దేవుడే పంపాడా దేవుడే పంపలేదా అని చూసుకుంటానికి. అవునా? అంటే నిదర్శనం. ఆ రోజుల్లో గిద్యోనుకున్న తెలివి ఈ రోజుల్లో మనకు లేదు. రోజు మనకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వచ్చి ఏమంటున్నారు, మీకు లాటరీ తగిలింది, మీకు మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీ ఓటీపీ నెంబర్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని అడుగుతున్నారా? వస్తున్నాయి మీకు ఫోన్లు అలాంటివి వస్తున్నాయా? అలాంటివి వస్తాయి. ఎవరు తీకండి. మీరు అలాంటి వాటికి ఓటీపీలు అవి చెప్పకండి, మీ నెంబర్లు ఇవ్వకండి. అవన్నీ ఫేక్ ఫోన్స్. డబ్బులు ఎవరు ఊరికినే ఇవ్వరు కదా. వాడెవడో అంటాడు కదా, డబ్బులు ఊరికినే రావు. లలిత జ్యువెలర్స్, డబ్బులు ఊరికినే రావు, ఎవరు ఊరికినే మనకి ఇవ్వరు. కాబట్టి లాటరీ జరిగిందనో, మీకు బ్యాంకులో డబ్బులు పడతాయనో, మీ ఆధార్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీ ఓటీపీ నెంబర్ చెప్పండి, ఎవరు చెప్పకండి. మోసం చేసి మీ అకౌంట్లో కొద్దో గొప్ప 4,000, 5,000, 10,000 ఉంటే అవి లాగేస్తారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పని చేయకండి. ముందు అది నిజమా కాదా తెలుసుకోండి. గిద్యోని దగ్గరికి వచ్చిన దూత దేవదూత కాదో తెలుసుకుందామని అతను ఏం చేశాడంటే, గబగబా లోపలికి వెళ్ళిపోయి, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండన్నాడు. సరే, నేను ఇక్కడే ఉంటానన్నాడు దూత. లోపలికి వెళ్ళిపోయి ఒక మేకపిల్లను తయారు చేసి, ఒక పిండి వంటలు తయారు చేసి, మేకపిల్లను తీసుకొచ్చి దాన్ని వేసి ఆ మాంసాన్ని, ఆ పిండి వంటల్ని ఒక గంపలో పెట్టి ఆ దూత దగ్గర తెచ్చి నైవేద్యం పెడతాడు. పెడితే అప్పుడు ఆ దూత ఏం చేస్తుందంటే, ఒక కర్రతో ఆ నైవేద్యాన్ని ఒక రాయి మీద పెట్టమంటది. ఇతను ఒక రాయి మీద పెడతాడు. అప్పుడు ఆ దూత ఒక కర్రతో ఆ నైవేద్యాన్ని ఇలాగా ఒక కర్ర కొనతో అలా ముట్టుకుంటాడు. ముట్టుకోగానే ఆ నైవేద్యం అంతా ఏమైపోద్ది అంటే, అదంతా కూడా దహించి వేయబడద్ది. ఆ నైవేద్యం దహించి వేయబడగానే ఈ దూత అదృశ్యమైపోతాడు. అప్పుడు గిద్యోనికి అర్థమవుద్ది, ఇది వచ్చిన దూత నిజంగా దేవుని దూతే అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు కూడా గిద్యోనుతో మాట్లాడతాడు. ఆ గిద్యోను దేవుణ్ణి కూడా అడుగుతాడు. దేవుణ్ణి కూడా నేను నిజంగా యుద్ధంలో గెలుస్తానో లేదో తెలుసుకుందామని దేవుణ్ణి ఒక మాట అడుగుతాడు. ఏమనంటే, ప్రభువా, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు, దయచేసి నన్ను క్షమించు, నాకు ఒక సూచన కావాలి. ఏమిటి ఆ సూచన అంటే, ఇదిగో నా దగ్గర గొర్రెబొచ్చు ఉంది. ఈ గొర్రెబొచ్చు ఇదిగో ఇక్కడ పెడుతున్నాను నేను. ఇతనుకున్న భయం చూడండి. నేను మిద్యాని మీదకి వెళ్తే యుద్ధంలో నేను గెలుస్తానా గెలవనా అని ముందే పరీక్ష చేసుకుంటున్నాడు. అక్కడ దూతను పరీక్షించాడు. ఇక్కడ దేవుడి దగ్గర దేవుని శక్తి నాకు తోడుగా ఉంటుందా లేదా, దేవుడు నాకు తోడుగా ఉంటాడా లేదా, మిద్యాని మీదకి వెళ్తే నేను గెలుస్తానా లేదా అనేటటువంటి ఆందోళనలో దేవుడు చూసి అడుగుతున్నాడు, ప్రభువా, ఈ రాత్రి గొర్రె బొచ్చు మీద మంచు పడాలి, మిగతా ఎక్కడ కూడా మంచు పడకూడదు, అంత నేలంతా పొడిగా ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రం తడిసిపోవాలన్నాడు. దేవుడు తెల్లారింది. దేవుడు అద్భుతంగా గొర్రెబొచ్చు మీద మంచు కురిపించాడు, నేల మీద మంచు కురిపించాడు. పొద్దున లేచి గిజ్జను గబగబా వెళ్ళి ఆ గొర్రెబొచ్చు తీసుకుని పిండితే పాత్ర నిండా నీళ్లు వచ్చినాయి. ఈ రాత్రి అంతాను మంచు కురవాలి, ఫుల్గా మంచు కురిసేయాలి, ఇదంతా స్థలమంతా మంచుతో తడిసిపోవాలి, కానీ ఆ గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు, ఒక్క చుక్క కూడా గొర్రెబొచ్చు మీద పడకూడదు. నేను విజయం సాధించగలుగుతాను, నువ్వు నాకు తోడుగా ఉంటావని నాకు నమ్మకం కలుగుద్ది, అలా నువ్వు చేయాలంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఓకే అలాగే చేస్తానంటాడు. ఆ రాత్రి దేవుడు మంచు కురిపిస్తాడు. పొద్దున తెల్లవారుతుంది. గబగబా గిద్యోని వెళ్ళి ఆ గొర్రెబొచ్చు దగ్గరికి వెళ్ళి చూస్తే నేలంతా తడిసిపోయి ఉంటుంది, కానీ ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉంటుంది. ఒక్క మంచు చుక్క కూడా గొర్రెబొచ్చు మీద పడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అర్థమైంది గిద్యోనికి, ఇంకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉండి నాకు జయాన్ని ఇస్తున్నాడు, ఇంకా డౌట్ ఏమీ లేదని. అప్పుడు ఇతను యుద్ధానికి వెళతాడు.
నేను ముగించేస్తున్నాను. ఇంకా యుద్ధానికి వెళ్ళి ఎంతమందితో వెళ్తాడంటే 30 తీసుకువెళ్తాడు. అప్పుడు దేవుడు పిలిచాడు గిద్యోను, ఇంతమందితో నువ్వు యుద్ధానికి వెళితే నేను గెలిచిపించానని అందరికీ తెలియాలంటే నేను ఇంతమందితో నువ్వు వెళ్ళొద్దు. నువ్వేం చేస్తావంటే వచ్చిన వాళ్ళందరితో ఒక మాట చెప్పు, ఎవరెవరికి యుద్ధం అంటే భయమో వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమను, ఎవరెవరు ధైర్యంగా ఉంటారో గుండె ధైర్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళని మాత్రమే ఉండమని అన్నాడు. అప్పుడు గిద్యోను ఎవరెవరికి యుద్ధం అంటే భయమో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. 20 మంది వెళ్ళిపోయారు వెనక్కి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పోతే ఇంకెంతమంది మిగిలేరు? ఇంక 10,000 మంది మిగిలేరు. అమ్మా 10,000 మంది మిగిలితే ప్రభువా 10,000 మంది మిగిలేరు, మరి యుద్ధానికి వెళ్ళమంటావా అని అడిగాడు. వద్దొద్దు, ఇంకా తగ్గించాలి జనాన్ని అన్నాడు. మరి ఏం చేయమంటావు ప్రభువా అన్నాడు. వీళ్ళందరినీ ఈ 10,000 మంది సైనికుల్ని ఒక చెరువు దగ్గర తీసుకువెళ్ళు, నీళ్లు తాగమని చెప్పు. నీళ్లు తాగేటప్పుడు ఎవరైతే ఇలా చెరువులో ఉన్న నీళ్లు ఇలా దోసిళ్ళతో తీసుకుని ఇలా తాగుతారో వాళ్ళని చూడు. కొంతమంది ఏం చేస్తారంటే మోకరించేలాగా నోటితో తాగుతారు, ఇలా కుక్క నాలుకతో తాగినట్లుగా తాగుతారు కొంతమంది. అలా ఎవరు తాగుతున్నారో దోషులతో ఎవరు తాగుతున్నారో చూడు అన్నాడు. సరే, అందరినీ చెరువు దగ్గర తీసుకెళ్ళాడు సైనికుల్ని, మంచినీళ్ళు తాగమన్నాడు. కొంతమంది ఏం చేశారంటే దోషులతో నీళ్లు తీసుకుని తాగారు. కొంతమంది ఇలాగా నోటితో నాలుకతో నోరు అందులో అక్కడ పెట్టి నాలుగుతో నీరు తాగారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అలా కుక్క తాగినట్లుగా తాగారు చూసావా, వాళ్ళందరినీ యుద్ధం చేయొద్దు, ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. దోషులతో నీళ్లు తాగారు చూసావా, వాళ్ళు మాత్రమే ఉంచన్నాడు దేవుడు. అప్పుడు మీరు ఇలా తాగిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోతే దోషులతో తాగిన వాళ్ళు 300 మందే ఉన్నారు. ఆ 300 మందే మిగిలేరు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది మిగిలేరు? 300 మందే మిగిలేరు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, చాలు ఆ 300 మందేని. కొన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ. 300 మందితో మీకు నేను విజయం ఇస్తున్నాను. మీరు ఖడ్గమేమి పట్టుకెరలక్కలొద్దు. మీరు చేయవలసింది ఏంటంటే ఒక కుండ పట్టుకోండి, ఆ కుండలో ఒక దివిటీ పెట్టండి, ఒక చేత్తో బూర పట్టుకోండి, ఇవి పట్టుకుని వెళ్ళండి, నేను విజయం ఇస్తున్నానని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు 300 మంది బయలుదేరతారు. 100 మంది ఒక పక్కకి, 100 మంది ఒక పక్కకి వెళ్తారు, 100 మంది ఒక పక్కకి వెళ్తారు. ఇంతకీ కొండ ఎందుకు పట్టుకెళ్ళారంటే, కొండ ఇలాగ ఉంటుంది కదా, కుండలో దివిటీ పెట్టాలి, అప్పుడు దివిటీలో చేత్తో పట్టుకోవాలి. దివిటీ పైన కొండ ఉంటుంది అన్నమాట, ఒక చేత్తో బూర పట్టుకోవాలి. దగ్గరికి వెళ్ళాక 300 మంది ఒకేసారి బూర ఊదాలి. బూర ఊది ఒకేసారి కొండ పగలగొట్టాలి. కొండ పగిలిపోద్ది, కాగడ కనపడద్దే, ఒకేసారి వెలికి కనపడద్దే. అప్పుడు దేవుడు వీళ్ళు అలా చేయమనగానే 300 మంది ఒకేసారి బూర ఊదారు, ఒకేసారి కొండ పగలగొట్టారు. కొండ పగిలిపోగానే ఆ కాగడ ఎలుగుతూ కనపడింది. అప్పుడు ఆ ప్రజల ఎవరైతే ఆ మిద్యానీయులు సైన్యం ఉందో ఆ సైన్యంలో ఒక కలవరం పుట్టింది, ఒక భయం పుట్టింది. దేవుడు అక్కడ వాళ్ళందరిలో ఒక కలవరం పుట్టించి వాళ్ళ కత్తితోటి వాళ్ళే పొడుచుకునేలా దేవుడు చేశాడు. ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళే పొడుచుకుని చనిపోయిన వాళ్ళు చనిపోతాం, పారిపోయిన వాళ్ళు పారిపోతాం. ఈ 300 మంది వాళ్ళని తరివి సంహరించి అప్పుడు ఈ రాజ్యం వాళ్ళది అయ్యిందన్నమాట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ రాజ్యము వచ్చింది. దేవుడు గిద్యోనుని న్యాయాధిపతిగా ఉండమన్నాడు. అంటే గిద్యోనుని పరిపాలించమన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే చూడండి, ఎన్నిక లేనివాడు కదా గిద్యోను, ఎందుకు పనికిరాని వాడు కదా గిద్యోను, కనిష్ఠుడు కదా, చిన్నవాడు కదా, అయినా కానీ దేవుడు అతన్నే న్యాయాధిపతిగా చేశాడు. అతన్నే ఆ రాజ్యాన్ని అనగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజల్ని ఏలమన్నాడు. అతను 40 సంవత్సరాలు ఏలాడండి. ఇప్పుడులాగా 5 ఏళ్ళు ఒకసారి ఓట్లు గట్ట కాదు. అప్పుడు 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా గిద్యోను ఏలాడు. ప్రశాంతంగా ఉంది, యుద్ధాలు లేవు, ఏమీ లేవు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. చూశారు కదా, గిద్యోను దొంగసాటుగా ఎవరన్నా వచ్చి నా గింజలు పట్టిపోతారేమో అనుకుని గానుగు చాటున ఆ గింజలు ఎగరబెట్టుకుంటూ పిరికి వాళ్ళ భయపడుతూ ఎందుకు పనికిరాని వాడిగా ఉంటే దేవుడు అతను తీసుకొచ్చి శక్తివంతుని చేసి బలవంతుని చేసి యుద్ధములో గెలిపించి ఆ ఇశ్రాయేలు ప్రజల మీద
ఇతను న్యాయాధిపతిగా చేసి 40 సంవత్సరాలు ఇతన్ని వాళ్ళందరికీ న్యాయాధిపతిగా చేసి వాళ్ళందరినీ ఏలేలాగా గిద్యోని చేశాడంటే అది యేసు ప్రభు యొక్క గొప్పతనము. తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క గొప్పతనము. ఈ రోజున నిన్నైనా నన్నైనా మనల్నైనా అయ్యో నేను బలహీనుడిని, నేను బలం లేని దాన్ని, నా వల్ల ఏమవుద్ది, డబ్బులు లేవు, నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర పలుకుబడి లేదు, నా మాట ఎవరింటారు, నా మాట వినేవాళ్ళే లేరు అని ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, దేవుడు మీకు తోడుగా ఉంటే మీ మాట వినవలసిన వాళ్ళు ఖచ్చితంగా వింటారు. మీకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. మీరు చేయవలసింది ఖచ్చితంగా చేస్తారు. దేవుడు గిద్యోని నిలబెట్టినట్టుగానే మనల్ని కూడా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.